ఆమేన్. గట్టిగా చెప్పొచ్చా? హల్లెలూయా. పౌలు గారు గల్తీలకు పత్రిక రాస్తూ, కొత్తగా వచ్చిన వాళ్ళకి సందర్భం అర్థం కావాలి కాబట్టి, గల్తీలకు పత్రిక రాస్తూ గలతీ సంఘాన్ని ఎంతో ప్రేమించి, ఎంతో కష్టపడి, ఎంతో ప్రేమించి, ఎంతో ప్యాషనెట్గా కట్టుకున్న సంఘము. అక్కడికి వెళ్ళినప్పుడు అనేకమైన ఇబ్బందుల గుండా, అనేకమైన శ్రమల గుండా, అనేకమైన పరిస్థితుల గుండా ఆయన పరిచర్య చేసి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసుకొని తిరిగి తన ఇంటికి లేదా యెరూషలేముకి ప్రయాణమైనప్పుడు పౌలు గారు అక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి తిరిగి తన ఇంటికి లేదా యెరూషలేముకి ఆయన తన మిషనరీ పరిచర్యలో ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందంటే, పౌలు గారు ఆ సంఘం నుంచి బయటికి వెళ్ళిన వెంటనే ఆ సంఘంలోనికి కొంతమంది అబద్ధ బోధకులు వచ్చారు. వచ్చి వాళ్ళు, పౌలు చెప్పిన బోధ తప్పు, పౌలు మీకు కృప గురించి బోధించాడు, అయితే యూదులుగా మనము ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలి, మనకి రక్షణ రావాలి అంటే, మనము పరలోకము వెళ్ళాలి అంటే పౌలు చెప్పిన విశ్వాసము ద్వారా రక్షణ అనేది మనకి సెట్ అవ్వదు, అది ఒక్కటి మాత్రమే మనకి ఆవశ్యకమైనది కాదు. కానీ మనము ధర్మశాస్త్రములో ఉన్న సున్నతి, ధర్మశాస్త్రములో ఉన్న ఆచారాలు, ధర్మశాస్త్రములో ఉన్న పండగ వ్యవహారాలన్నీ కూడా మనం ఆచరించాలి అని చెప్పినప్పుడు పౌలు గారు బాధతో గలతీలకు పత్రిక రాస్తూ, మీరు వాళ్ళ వల్ల చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు వాళ్ళలాగా ఉండడానికి వీలు లేదు. అయితే అంతకుముందు 4వ అధ్యాయం 1 వచనాల నుంచి మనం చదివినప్పుడు పౌలు గారు ఒక గొప్ప సేవకుడిగా అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. పౌలు గారు సేవకుని మనసు ఎలా ఉంటుందో చెప్తా ఉంటాడు. ఒక పాస్టర్ యొక్క హార్ట్ ఎలా ఉంటుంది, ఒక సేవకుడు సంఘాన్ని ఎలా కట్టుకుంటాడు అనే విషయాల్ని ప్రస్ఫుటంగా ఆయన తెలియజేసుకుంటూ వస్తాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పాయింట్లో ఆయన బైబిల్ స్టడీ మొదలు పెడతాడు. వాళ్ళు ధర్మశాస్త్రం గురించి ఏదైతే చెప్తా ఉన్నారో, ధర్మశాస్త్రాన్ని చూపించి ఎలా అయితే వాళ్ళు సంఘాన్ని పాడు చేయాలని చూస్తున్నారో, ఇప్పుడు గలతీల పత్రికలో ఆ అబద్ధ బోధకులకు, గలతీల సంఘానికి ఆయన అదే ధర్మశాస్త్రాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటా ఉన్నాడంటే, ఇప్పటి వరకు మీరు ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి మీరు మీ బోధే కరెక్ట్ అని చెప్పబోయారు కదా, అయితే నేను మీకు ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఏంటి ఆ విషయము అంటే, ధర్మశాస్త్రము కూడా నేను చెప్పిన కృప అనే బోధనే నమ్ముతుంది, ధర్మశాస్త్రము కూడా నేను చెప్పిన కృపనే ఏమంటాం దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది, దాన్నే ఎంకరేజ్ చేస్తూ ఉంది అని పౌలు గారు ధర్మశాస్త్రంలోనికి, వాళ్ళ భాషలో ధర్మశాస్త్రం ఏంటి అంటే పంచకాండాలు, ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, పెంటట్యూక్ అంటాం. ఆ 5 పుస్తకాలను కలిపి వాళ్ళు ధర్మశాస్త్రంగా చూస్తూ ఉన్నారు, శాస్త్రముగా లాగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అయితే దానినే ఆయన ఉపయోగించి, దానిలో ఉన్న ఎగ్జాంపుల్స్నే ఆయన ఉపయోగించి, నేను చెప్పిన కృప అనే బోధ మాత్రమే కరెక్ట్, మీరు పాటిస్తూ ఉన్న ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఎలాంటి ఉపయోగం లేదు ఆయన అని పౌలు గారు చాలా రూఢిగా చెప్తున్నట్టుగా ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు అలాగే అబద్ధ బోధకులు, అలాగే గలతీల సంఘములో వాళ్ళందరూ ఎక్కువగా నమ్ముతా ఉంది ఏంటి అంటే, మేము అబ్రహాము సంతానము కాబట్టి మాకు పరలోకానికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, మేము ఏమీ చేయక్కర్లేదు, అబ్రహాము సంతానములో వచ్చాము కాబట్టి మాకు పరలోకానికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, అయితే మేము ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ పాటించుకుంటూ వెళ్ళిపోతే చాలు అని అనుకుంటా ఉన్నారు. అయితే అదే అబ్రహాముని ఆయన ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉన్నాడు. అదే అబ్రహాము గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటా ఉన్నాడంటే, మీరు అబ్రహాము సంతానము కరెక్ట్, బాగానే ఉంది, అయితే అబ్రహాముకి మరి 2 భార్యలు ఉన్నారు, 3వ భార్య కెతూరా ఉంది, తన సంగతి అనవసరం, కానీ అబ్రహాముకి 2 భార్యలు ఉన్నారే, మరి అబ్రహాముకి 2 భార్యల ద్వారా పుట్టిన 2 పిల్లలు ఉన్నారే, మీరు ఆ రెండిటిలో ఏ సంతానము అని గుర్తు చేస్తా ఉన్నాడు. అదే కనిపిస్తా ఉంది చూడండి. 21వ వచనం చదవండి ఒకసారి, 21వ వచనం చదవండి. ధర్మశాస్త్రమునకు లోబడి ఉంటే గోరువారులారా, మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నారు కదా. ఒకసారి మానిటర్ వాయిస్ పెంచొచ్చు సార్, నాకు వినపడట్లేదు అసలు. ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నారు కదా, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నారు కదా, ఎప్పుడు చూసినా ధర్మశాస్త్రం అని చెప్తా ఉన్నారు కదా, అసలు ధర్మశాస్త్రం ఏం చెప్తుందో మీకు తెలుసా అని క్వశ్చన్ వేస్తా ఉన్నాడు. 22వ వచనం చదవండి. నాతో చెప్పుడి, దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని
వ్రాయబడి ఉన్నది కదా. ఆయన ఏమంటున్నాడో తెలుసా? మీరు అబ్రహాము సంతానమే, కరెక్టే, బాగానే ఉంది. మరి అబ్రహాముకి 2 భార్యలు ఉన్నారు, అబ్రహాముకి 2 కుమారులు ఉన్నారు, వాళ్ళల్లో మీరే సంతానము. అబ్రహాం మొదటి భార్య పేరేంటి? శారమ్మ గారు. రెండో భార్య పేరు హాగరు. అయితే హాగరు గురించి ఒక విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తా ఉన్నాడు. చూడండి ఒక్కసారి ఆదికాండం 16వ అధ్యాయం మొదటి వచనంలోకి వెళ్ళండి. ఆదికాండం 16వ అధ్యాయం మొదటి వచనంలోకి వెళ్ళండి. 16వ అధ్యాయం మొదటి వచనంలోకి వెళ్ళండి. అబ్రాము భార్య అయిన, అబ్రహాము భార్య పేరేంటండి కదా? అర్థమైంది ఇక్కడి వరకు? అబ్రహాం భార్య పేరేంటి? వాళ్ళ పేర్లు మారక ముందు అబ్రాము, షారాయి అనే మాటలు వినిపిస్తా ఉన్నాయి. చదవండి. అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన, ఎవరుండెను? ఎవరామె? ఐగుప్తురాలు. ఏంటామె అంటే ఇంగ్లీష్లో స్లేవ్. ఏమై ఉందామె? దాసి అయి ఉన్నది. అబ్రహాము గారికి, శారమ్మ గారికి పిల్లలు పుట్టలేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఏమంటా ఉన్నాడంటే, మనకు ఐగుప్తురాలి అయిన దాసి ఉన్నది. దాసి అంటే స్వతంత్రురాలు కాదు. అబ్రహాము గారికి ముందుకు వెళ్ళిన తర్వాత, ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత 2 భార్యలు అయినప్పుడు, ఒక భార్య ఆమె స్వతంత్రురాలు, రెండో భార్య దాసి. వన్ ఈస్ ఫ్రీడమ్, ది అనదర్ వన్ ఈస్ స్లేవ్. ఫ్రీ అండ్ స్లేవ్ అంటాం, ఫ్రీ ఉమెన్ ఆర్ స్లేవ్ ఉమెన్ అంటాం. అయితే ఇక్కడ నుంచి మీరు శారమ్మ గారిని అలాగే హాగరు గారిని చూసినప్పుడు, హాగరు దాసి సంబంధమైన నిబంధన, దాసి సంబంధమైన నిబంధన, లేదా హాగరు గారిని ఆయన ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా, ఎక్కడో అన్నాడు చూడండి 24వ వచనంలో, ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. అంటే అలెగోరీగా చెప్పబడి ఉన్నాయి, అంటే అనుకున్నట్టుగా స్టోరీ రూపంలో చెప్పబడి ఉన్నాయి మన భాషలో చెప్పుకోవాలి అంటే. అయితే హాగరు దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే, హాగరు ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నది. శారమ్మ గారు కృపకి సాదృశ్యంగా ఉన్నది. అబ్రహాము గారికి 2 భార్యలు, ఒక భార్య హాగరు, ఆమె ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నది. శారమ్మ గారు కృపకి సాదృశ్యంగా ఉన్నది. అయితే ఇక్కడ దాసిగా ఉన్న ఈ హాగరు గారు ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్న ఈ హాగరు గారు, ఒకవేళ దాసికి పిల్లలు పుడితే వాళ్ళు కూడా ఏమవుతారు? దాసులే అవుతారు. స్వతంత్రురాలైన శారమ్మ గారు, ఆమెకి పిల్లలు పుడితే వాళ్ళు ఏమవుతారు? స్వతంత్రులే అవుతారు. ఇప్పుడు వాళ్ళకి స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తా ఉన్నారు. ఎప్పుడు చూసినా మీరు ధర్మశాస్త్రము అంటా ఉన్నారు కదా. అయితే అబ్రహాము గారికి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య ఏమో స్వతంత్రురాలైన శారమ్మ గారు, రెండో భార్య ఏమో దాసి అయిన హాగరు, ఆమె ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నది. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎవరి పిల్లలు? మీరు కృపకి పిల్లలై ఉన్నారా, లేదా దాసులకు లేదా ధర్మశాస్త్రానికి పిల్లలై ఉన్నారా? వీళ్ళు ఏమంటా ఉన్నారు? మేము ధర్మశాస్త్రం అంటే మాకు చాలా ఇష్టం, ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం, ధర్మశాస్త్రము వలనే మాకు రక్షణ, ధర్మశాస్త్రమే అంతా అని బోధిస్తున్న వాళ్ళని ఏమంటా ఉన్నాడంటే, అబ్రహాముకు చేయబడిన నిబంధన అది ఇస్సాకుకి, ఆ తర్వాత వచ్చిన తరానికి మాత్రమే చేయబడింది, వారికి మాత్రమే వాగ్దానం ఇవ్వబడింది. హాగరు సంతానములో వాగ్దానము లేదు, హాగరు సంతానములో దాస్యత్వము ఉన్నది. అందుకే హాగరు అక్కడ ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ధర్మశాస్త్రానికి ఉన్న విచిత్రమైన ఒక ఒడంబడిక ఏంటి అంటే, చార్ల్స్ స్పర్జన్ గారు అంటూ ఉంటారు, ధర్మశాస్త్రం అంట ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పదంట మనకి. ద లా నెవర్ సేస్ థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ఏదన్నా పని చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎదుటి వాళ్ళు థ్యాంక్ యూ చెప్పేంత వరకు పని చేస్తూ ఉంటాం, ఎదుటి వాళ్ళు సాటిస్ఫై అయ్యి థ్యాంక్ యూ చెప్పేంత వరకు పనిచేస్తూ ఉంటాం. ధర్మశాస్త్రం ఎలాంటిదంటే, అది అసలు ఎప్పటికీ థ్యాంక్ యూ చెప్పదంట. అందులో ఉన్నాయి నువ్వు ఎన్ని పాటించు, 100లో 99 పాటించు, 100లో 100 పాటించు, 100కి 200 పాటించు, అసలు థ్యాంక్ యూ ఎందుకంటే ధర్మశాస్త్రం ఎప్పుడూ సాటిస్ఫై అవ్వదు. ఎందుకంటే అది బాండేజ్లో ఉన్నది, ఎందుకంటే అది దాసీగా ఉన్నది. ఎలా అయితే హాగరు దాసీగా ఉన్నదో, ధర్మశాస్త్రము కూడా అలాగే దాసీగా ఉన్నది. అయితే ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడింది అంటే, శారమ్మ గారు స్వతంత్రురాలై ఉంది, శారమ్మ గారికి ధర్మశాస్త్రము దాసిగా ఉంది లేదా సహాయకురాలిగా ఉంది. అయితే శారమ్మ గారికి కృప అనే సాదృశ్యాన్ని చెప్పాను, ధర్మశాస్త్రముకి హాగరుకు ధర్మశాస్త్రాన్ని సాదృశ్యాన్ని చెప్పాను. ఈ ధర్మశాస్త్రము
కృపకి ఏం చేయాలంటే హెల్ప్ చేయాలి. ఈ ధర్మశాస్త్రం ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి అంటే కృప వైపుకి తీసుకొని వెళ్ళడానికి పనిచేస్తుంది. హాగరు సర్వెంట్గా ఓనర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. హాగర్ గారు దాసిగా ఉంది, సర్వెంట్గా ఉంది. ఆమె ఓనర్ కాదు, ఆమె సర్వెంట్గా. మీ ఓనర్ ఎక్కడున్నాడు అంటే సారమ్మ గారికి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. అలాగే ధర్మశాస్త్రము కూడా ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి అంటే కృప వైపుకి తీసుకొని వెళ్ళాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. చాలామంది హాగరు సంతానములోనే ఉండే ప్రయత్నం చేస్తారు. ఎవ్రీబడి వాంట్స్ టు బీ ఇన్ దట్ బాండేజ్ ఆఫ్ హాగర్. చాలామంది మీరు అనుకుంటారు అసలు మేము హాగర్ సంతానం ఎట్లా అవుతాం అని అనుకుంటారు. కానీ చూడండి ఎన్ని లీగలిజం పాటిస్తూ ఉంటారో, ఎన్ని లీగలిజంకి సంబంధించిన విషయాలు పాటిస్తూ ఉంటారో, ఎన్ని ఆచారయుక్తమైన భక్తి పాటిస్తూ ఉంటారో. చాలా సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం, వైట్ షర్ట్ వేసుకుంటేనే పరిశుద్ధుడు అంటాడు కదా. ఎక్కడుంది అది? లేదు. ఏ సంతానము? హాగరు సంతానము. చాలా సంఘాలు చెప్తా ఉంటారు ముసుగు వేసుకోవాలి, ముసుగు వేసుకోకపోతే గుండు కొట్టాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? హాగరు సంతానము, బాండేజ్ నుంచి వచ్చింది. చాలా సంఘాల్లో అనేక రకమైన అబద్ధ బోధలు పుష్ చేస్తూ ఉంటారు. అసలు కొంతమంది అయితే స్త్రీలను స్టేజ్ ఎక్కరివ్వరు, రకరకాల విషయాలు, రకరకాల రూల్స్ పెడతా ఉంటారు. ఏంటి ఈ రూల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే హాగరు నిబంధన నుంచి వస్తున్నాయి. హాగరు నిబంధన అంటే ఏంటి అంటే ధర్మశాస్త్రము నిండా ఏముంటాయంటే రూల్స్ ఉంటాయి. అది ఎప్పుడు నీకు థ్యాంక్ యూ చెప్పదు. ఎందుకంటే నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా అది ఇంకా సాటిస్ఫై అవ్వదు. ఇట్ నెవర్ సాటిస్ఫై, ఎప్పటికీ సాటిస్ఫై అవ్వదు. నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే అది అసలు నీకు థ్యాంక్ యూయే చెప్పదు. కాకపోతే ఈ హాగరు నిబంధనలో ఉన్నప్పుడు నువ్వు ఎలా అయిపోతావంటే, ఈ హాగరు నిబంధనలో ఉన్నప్పుడు నువ్వు ఎలా అయిపోతావంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటావు. నీకంటూ, నీ సంఘానికంటూ ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటావు. ఆ రూల్స్ పెట్టుకోవడం మాత్రమే కాక ఆ రూల్స్ పాటించడానికి నీ సొంత బలం మీద ఆధారపడతావు. ఆ రూల్స్ పాటించిన తర్వాత నువ్వేమనుకుంటావు అంటే అబ్బా నేను ఎంత గొప్పగా సాధించానో అనుకుంటావు. అది హాగరు నిబంధన, అది ధర్మశాస్త్రపు నిబంధన. కానీ షారా నిబంధన ఏంటి తెలుసా? ఇక్కడ రూల్స్ ఏమీ లేవు, ఇక్కడ గ్రేస్ మాత్రమే ఉంది, కృప మాత్రమే ఉంది. ఇక్కడ నువ్వు చేయాల్సిందేమీ లేదు, అంతా ఆయనే చేసేస్తాడు. హల్లెలూయా. ఇక్కడైతే నువ్వు సాటిస్ఫై అవుతావు, నేనే సాధించాను ఇవన్నీ. ఇక్కడ షారా నిబంధనలో నువ్వు సాధించేది ఏమీ లేవు, నువ్వు పొందుకోలేవు దాన్ని, ఆయన ఇవ్వడము తప్ప. హీ విల్ ఓన్లీ గివ్ ఇట్ టు యూ యాజ్ అ ఫ్రీ గిఫ్ట్గా ఆయన ఇస్తాడు. ఇక్కడ మాత్రం నువ్వు సంపాదించుకుంటా ఉంటావు. అందుకే ఆయన అబ్రహాం గారిని చూపిస్తూ, అబ్రహాం గారు స్టోరీ చెప్తూ, ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆవిడేమో శారమ్మ గారు, ఇంకొక ఆవిడేమో హాగరు గారు అని చెప్పాడు. శారమ్మ గారు దేనికి సాదృశ్యంగా ఉంది? కృపకి సాదృశ్యంగా ఉంది. చెప్పండి, కృపకు సాదృశ్యంగా ఉంది అనండి. హాగరు గారు దేనికి సాదృశ్యంగా ఉంది? ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంది, దాసత్వానికి సాదృశ్యంగా ఉంది. శారమ్మ గారు స్వాతంత్రమునకు సాదృశ్యంగా ఉన్నది. అయితే అబ్రహాము గారు స్టోరీ ఎందుకు తీసుకొని వచ్చాడు ఇక్కడికి అంటే మీకు అందరికీ తెలుసు, దేవుడు అబ్రహాంకు ఒక వాగ్దానం చేస్తాడు. ఏంటి ఆ వాగ్దానము? నీకు సంతానాన్ని ఇస్తా అన్నాడు. ఇస్తానడా? సంతానాన్ని ఇస్తా అన్నాడు. వెరీ గుడ్. 16వ అధ్యాయం 2వ వచనంలోకి వెళ్దాం. 16వ అధ్యాయం 2వ వచనంలోకి వెళ్దాం. అందరు తీసారా? 16వ అధ్యాయం 2వ వచనంలోకి వెళ్దాం. చదవండి. కాకా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి ఆ దాసితో పొమ్ము. చూడండి, దేవుడు వాగ్దానం ఇచ్చాడా? దేవుడు కృప చూపించాడా? ఏమని చెప్పాడు అబ్రహాం గారికి? నీకేమి ఇస్తానన్నాడు? పిల్లల్ని ఇస్తాను అన్నాడు. వెయిట్ చేయాలా, వెయిట్ చేయకూడదా? వెయిట్ చేయాలి. కానీ విచిత్రంగా అబ్రహాము గారు, శారమ్మ గారు ఎందులో పడిపోయారు అంటే బహుశా వాళ్ళు ఇలా అనుకున్నారేమో, నేను ముసల్దాన్ని అయిపోయాను కదా, నాకు పిల్లలు పుట్టడం కష్టం కదా, పాపం దేవుడికి తెలియదు అనుకుందేమో శారమ్మ గారు ఏమనుకుంది? పాపం దేవుడికి తెలియదు అనుకుంటా నాకు పిల్లలు పుట్టరేమో అని అనుకుంది. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటో తెలుసా? మీరు ఈ 2 పాయింట్స్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. మొదటి పాయింట్లో దేవుడికి తెలియదు అనుకుంటా పాపం అనుకుంటాం మనం చాలాసార్లు. ప్రభువా నీకేం తెలుసు ప్రభువా అని ప్రార్థన చేసే ఉంటాం చాలాసార్లు. ప్రభువా నా కష్టం నీకేం తెలుసు అనుకోనే ఉంటాం చాలాసార్లు. శారమ్మ గారు కూడా అలాగే అనుకొని ఉంటుంది. ఆయనకి ఏం తెలుసు, ఆయనకి తెలియకపోవచ్చేమో నేను ముసల్దాన్ని అయిపోయానని నాకు పిల్లలు పుట్టరని అని అనుకుందేమో. అది పాయింట్ నెంబర్ 1 అయితే, పాయింట్ నెంబర్ 2 ఏంటంటే దేవుడికే హెల్ప్ చేద్దాం అనుకుందేమో ఆమె. ఎవరికి హెల్ప్ చేద్దాం అనుకుంది? స్వయంగా దేవుడికే హెల్ప్ చేసే. మనం కూడా హెల్ప్ చేస్తామా దేవుడికి?
చాలాసార్లు ఆయనకే హెల్ప్ చేసేయాలని ప్రయత్నం చేస్తాం. పాపం దేవుడికి తెలియదు అనుకుంటా, పాపం దేవుడు ఇది చెయ్యలేడేమో, కొంచెం ఆయనకి హెల్ప్ చేద్దాం. దేవుడు ఏదో తెలియక వాగ్దానం ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఇప్పుడు నా సొంత బలం మీద ఆధారపడతా, నా సొంత క్రియల మీద ఆధారపడతా. 2 రకాల నిబంధనలు చెప్పాను. ఒకటి శారా నిబంధన, ఇంకొకటి హాగరు నిబంధన. ఈ హాగరు నిబంధనలో నీ క్రియలు ఉంటాయి, నీ బలము మీద ఆధారపడతావు, నువ్వు చేసే ప్రయత్నం చేస్తావు. కానీ ఇక్కడ దేవుని కృప, పూర్తిగా దేవుని కృపే, నువ్వేమీ చేయాల్సిన పని లేదు. దేవుడు వాగ్దానం ఇస్తాడు, కృపని చూపించాడు, కృపని ఇస్తానన్నాడు, కొడుకుని ఇస్తానన్నాడు, పిల్లల్ని ఇస్తా అన్నాడు, లెక్కలేనంత విస్తారముగా పిల్లల్ని ఇస్తా అన్నాడు. నక్షత్రాలను లెక్క పెట్టలేనంతగా ఎలా అయితే ఉంటాయో అలా పిల్లల్ని ఇస్తా అన్నాడు. కానీ శారమ్మ గారు ఆగిందా? ఆగలే. పాపం దేవుడికి తెలియదు అనుకుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమనుకుంది తెలుసా? పాపం దేవుడికి సాయం చేద్దాం, మనం హెల్ప్ చేద్దాం దేవుడికి. మనం కూడా హెల్ప్ చేస్తూ ఉంటాం దేవుడికి, మనం కూడా హెల్ప్ చేస్తూ ఉంటాం దేవుడికి. ఏమనుకుంటా తెలుసా? పాపం దేవుడికి డబ్బులు లేవు అనుకుంటా, దశమ భాగం ఇద్దాం. మనం కూడా హెల్ప్ చేస్తూ ఉంటాం దేవుడికి, మన పనులతోటి హెల్ప్ చేస్తూ ఉంటాం. శారమ్మ గారు కూడా దేవుని మీద ఆధారపడకుండా, ఆ కృప నిబంధన మీద ఆధారపడకుండా ధర్మశాస్త్రము వైపుకు వెళ్ళిపోయింది, తన క్రియల వైపుకు వెళ్ళిపోయింది. పాపం దేవుడికి తెలియదు అనుకుంటా. ఆయనకి నేను ఒక హెల్ప్ చేస్తాను. ఏంటి ఆ హెల్ప్ అంటే, దాసిని తీసుకొచ్చింది. ఎవరిని తీసుకొచ్చింది? దాసిని తీసుకొచ్చి అబ్రహాము గారికి పెళ్లి చేసింది. అబ్రహాం గారు ఆపాడా? విశ్వాసానికి వీరుల్లో ఫస్ట్ పేర్లో ఎవరిని పెడతాం మనం? విశ్వాస వీరుల లిస్టులో అబ్రహాం గారిని పెడతామా? అబ్రహాము గారికి దేవుడు వచ్చి వాగ్దానం చేశాడా నీకు పిల్లల్ని ఇస్తానని? మరి అబ్రహాము గారు యొక్క భార్య తప్పు చేస్తూ ఉంటే అబ్రహాం గారు ఆపారా? ఆపలే. చదవండి, తర్వాత మాట చదవండి. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. ఆమెకి సంతానం కలుగుతుంది అంటే సరోగసి ట్రై చేసింది. ఆమె ఏం ట్రై చేసింది? సరోగసి ట్రై చేసింది. దేవుడు పిల్లల్ని ఇస్తానన్నాడు, అబ్రహాముకి శారమ్మ గారికి పిల్లల్ని ఇస్తా అన్నాడు. ఇచ్చేంత వరకు ఆగలేకపోయింది. దేవుడికి తెలియదేమో అనుకుంది, దేవుడికే సాయం చేద్దాం అనుకుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? హాగర్ని తీసుకొస్తుంది. బహుశా దేవుడు అలా అయినా పిల్లల్ని ఇస్తాడేమో, నాకు బహుశా దేవుడు అలా అయినా తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడేమో. సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎన్నిసార్లు సొంత ప్రయత్నాలు చేసావు? ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయావు? ఎన్నిసార్లు సొంత ప్రయత్నాలు చేసావు? ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయావు? ఆలోచన చేయండి. మన చర్చ్ అంతా, మనమంతా కలిసి ఒకవేళ వెళ్తా ఉంటే ఎర్ర సముద్రం మనకు ఎదురైంది అనుకుందాం. మన చర్చ్ అంతా మనం నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఎర్ర సముద్రం ఎదురైంది అనుకుందాం. ఏం చేస్తాం మనం? శ్రావణి చెప్పాలి ఏం చేస్తుందో. ఈత ఎవరికి వచ్చు మీలో? మహేష్కి ఈత వచ్చా? వెరీ గుడ్. మనం వెళ్తా ఉన్నాం, ఎర్ర సముద్రం ఎదురైంది. ఏం చేస్తాం మనం? ఏం చేయాలి? దీనికి సమాధానం చెప్పండి. ఏం చేయాలి? తప్పించుకునే మార్గమే లేదు. ఎర్ర సముద్రం ఎదురైంది, అవతల వైపుకు మనం వెళ్ళాలి. ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో? ఏం చేయాలి? ఈదాలా? ఎవరి మీద ఆధారపడుతున్నావు ఈదడం వల్ల? మరి ఏం చేయాలి? మన మీద ఆధారపడకూడదంటే దేవుని మీద ఆధారపడాలి, ప్రార్థన చేయాలి. నాయకుడనే మోషే ఒకడు ఉంటాడు కదా, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కర్ర చాపుతాడు, ఎర్ర సముద్రం 2 పాయలు అవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం. పక్కకెళ్ళి మహేష్ ఇంకా వంశీ మాట్లాడుకుంటున్నారంట, మన ఇద్దరం గజీతగాళ్ళం కదా, ఈదేద్దాం అవతల వైపుకి అని చెప్పి వీళ్ళు ఈదుతా ఉన్నారు. వీళ్ళు సొంత బలం మీద ఆధారపడి ఈదుతానే ఉన్నారు. ఇప్పుడు నా బోటి నాయకుడిని దేవుడు తీసుకొని వచ్చి కర్రతో అక్కడ కొట్టన్నాడు, మనం కొట్టాం, సముద్రం 2 పాయలు అయిపోయింది. వీళ్ళేమో పైన ఈదుతా ఉన్నారు వీళ్ళిద్దరు. మనమేమో నడుచుకుంటూ వెళ్తున్నాం. మనల్ని చూసి వాళ్ళు కొట్టు, ఇంకా స్పీడ్ కొట్టు, ఇది చేరుకోలేరు. యూ కెనాట్ రీచ్ ద డెస్టినేషన్. అది ధర్మశాస్త్రము, అది నీ సొంత క్రియలు.
అది హాగరు నిబంధన. శారా నిబంధన ఏంటో తెలుసా? కృప ఏంటో తెలుసా? అది 2 పాయలుగా చీల్చబడేంత వరకు ఎదురు చూడటం. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? శారమ్మ గారు ఆగలేకపోయింది. దేవుడు పిల్లల్ని ఇస్తానన్నాడా? ఇస్తా అన్నాడు. పిల్లల్ని ఇస్తా అన్నాడో, బహువచనమో ఏకవచనమో ఏదో ఒకటి ఇస్తా అన్నాడు. ఇస్తా అన్నవాడు, వాగ్దానం ఇచ్చేవాడు నెరవేర్చకుండా ఆగిపోతాడా? ఆగిపోడు. కానీ ఏమనుకుంది? పాపం దేవుడికి తెలియదు అనుకుంటా. పాపం దేవుడికి కొంచెం సాయం చేద్దాం, కొంచెం ఆయన నెరవేర్చే వాగ్దానానికి కొంచెం మనం హెల్ప్ చేస్తే, కొంచెం మనం పుషిస్తే. ఇప్పుడు ఉదాహరణకి యేసుక్రీస్తు వారు వచ్చారనుకోండి, ఈ పుల్పిట్ తీసుకొని ఆయన వెళ్ళి పక్కన పెట్టాలనుకున్నాడు అనుకుందాం. వెంటనే మన మహేష్, వంశీ ఏం చేస్తారు? విషయాలు వచ్చి ఏం చేస్తారు? అయ్యో మీరెందుకు తీస్తారు, మేము హెల్ప్ చేస్తాం. ఆయన ఏమంటాడు తెలుసా? ఐ విల్ డూ ఫర్ మై సెల్ఫ్, నేను చేస్తాను, నువ్వు చేయాల్సిన క్రియలు ఏమీ లేవు, నేను ఆల్రెడీ సిలువలో అంతా చేసేస్తాను. హల్లెలూయా. అది కృప, అది శారా నిబంధన. తీసుకొచ్చి పెళ్లి చేసిందంట. అబ్రహాం గారు ఆపారా? విశ్వాసమునకు కర్త, విశ్వాసమునకు తండ్రి. అసలు విశ్వాసం అనే మాట ఎత్తితే ఫస్ట్ పేరే అబ్రహాం గారి గురించి వింటాం కదా మనము. ఎక్కడ చూసిన అబ్రహాం గారి పేరే వింటాం కదా. విశ్వాసము అనే మాట విన్నప్పుడు, మరి భార్య వచ్చి చెప్తున్నప్పుడు ఆపాడా? ఆగు, నువ్వు చేస్తుంది తప్పు అన్నాడా? అనలే. దేని మీద ఆధారపడ్డాడు? బహుశా ఆయన కూడా అనుకున్నాడేమో, పాపం దేవుడికి తెలియదేమో, పాపం దేవుడికి కొంచెం సాయం చేద్దాం, నా భార్య చెప్తుంది కరెక్టే. పురుషులతో పెద్ద సమస్య ఏంటంటే, ఎప్పుడు భార్య మాట వినాలో అప్పుడు వినరు. ముందుకెళ్ళి చూపిస్తే అబ్రహాం గారు ఇంకో సందర్భంలో ఎలా ప్రవర్తిస్తారు. ఎప్పుడు వినాలో వినరు, ఎప్పుడు వినకూడదో అప్పుడు వింటాం మనం మేబీ బై డిజైన్ అంతేనేమో. ఆదాము గారి దగ్గర నుంచి వస్తూ ఉంది. తప్పు జరుగుతూ ఉన్నప్పుడు, క్రీస్తు కృపకు వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నప్పుడు బ్యారికేడ్ వేయట్లేదు అబ్రహాం గారు. హీ డిడ్ నాట్ స్టాప్, వేయట్లేదు. ఆయన కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా తన సొంత బలం మీద ఆధారపడుతూ ఉన్నాడు. ఆయన కూడా తన సొంత క్రియల మీద ఆధారపడుతూ ఉన్నాడు. వెరసి అబ్రహాము గారికి హాగర్ గారికి పెళ్ళయింది. పెళ్లి చేసుకొని దాసి అయిన హాగరుని ఓనర్ ప్లేస్కి ఎలివేట్ చేశాడు. అబ్రహాము గారికి రైట్ అండ్ సోల్ ఓనర్ ఎవరు అంటే శారమ్మ గారు. కానీ అబ్రహాము గారు భార్య చెప్పిన మాట విని స్లేవ్, దాసి అయిన హాగర్ని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు అంటే తన భార్య స్థానంలో కూర్చోబెట్టాడు. తన ఓనర్షిప్ రైట్స్ తనకిచ్చాడు. పెళ్లి చేసుకున్నాడు, భార్య చేసుకున్నాడు అంటే ఆస్తిలో డబ్బులు ఇవ్వాలి, ఆస్తిలో పంపకాలు ఇవ్వాలి, ప్రతి విషయంలోనూ పంపకాలు ఇవ్వాలి. అసలు అర్హురాలు కాని దాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. ఎవరు ఆమె? ఐగుప్తురాలైన దాసి. షీఈస్ అ బాండెడ్ ఉమెన్, షీఈస్ ఇన్ అ బాండేజ్, షీఈస్ అ స్లేవ్. నీ జీవితంలో కూడా అర్హమైన కృపని పక్కన పెట్టి ఎవరిని తెచ్చుకొని పెట్టుకుంటావు తెలుసా? రూల్స్ తెచ్చిపెట్టుకుంటావు, బాండేజ్ని తెచ్చిపెట్టుకుంటావు, స్లేవరీని తెచ్చిపెట్టుకుంటావు, నీ క్రియల మీద ఆధారపడతావు. నువ్వేమనుకుంటావు తెలుసా? హెల్ప్ చేస్తున్నానేమో దేవుడికి అనుకుంటావు, కానీ యు ఆర్ మెస్సింగ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు నువ్వు బై డిపెండింగ్ ఆన్ యువర్ ఓన్ వర్క్స్. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మీతోటి. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. ఒకవేళ నీ ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నావేమో, ఇప్పుడే ఆపేసాయి. యు స్టాప్ ఇట్ ఇమీడియట్లీ. నీ సొంత ప్రయత్నాలతోటి, సొంత క్రియలతోటి చేరుకుందాం అనుకుంటాయేమో, స్టాప్ ఇట్ ఇమీడియట్లీ. దేవుని మీద ఆధారపడు. చెప్పండి, దేవుని మీద ఆధారపడు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుని మీద ఆధారపడు అని గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. దేవుని మీద మాత్రమే ఆధారపడండి. ఈత వచ్చు కదా అని ఈత కొట్టడం, నాకు ఇంగ్లీష్ వచ్చు కదా అని రెచ్చిపోవటం, డోంట్ డూ దాట్. చేయొద్దు అలాంటివి. ఇప్పుడు అబ్రహాం గారు హాగర్ గారిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరు పుట్టారు? ఇష్మాయేలు పుట్టాడు. ఇప్పుడు ఇష్మాయేలు పెరిగే కొద్దీ అబ్రహాము గారికి కొడుకు మీద ప్రేమ కలుగుతూ ఉంది. ఇప్పుడు అబ్రహాం గారు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ పెడతాడు. ఏంటో ఆ రిక్వెస్ట్ చూద్దాం, చూడండి. ఆదికాండము 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి
ఆ, కలుగునా. చదవండి. అనుకొనెను అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకున. అబ్రహాం గారు ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అబ్రహాం గారు ఏం ప్రార్థన తెలుసా? నా భార్యకి ఇంకా పిల్లలు పుడతారా? నాకు 100 ఏళ్ళు, ఆమెకి 90 ఏళ్ళు. నాకు 100, ఆమెకి 90. ఇంకెక్కడ మాకు పిల్లలు పుడతారు ప్రభువా? నేను నా పనుల వల్ల ఒక ప్రోడక్ట్ని తెచ్చుకున్నాను. నేను నా పనుల వల్ల ఒక పిల్లోడిని తెచ్చుకున్నాను. ఆ పిల్లోడిని నీ సన్నిధిలో ఉంచే భాగ్యాన్ని దయచేయని ప్రార్థన చేస్తా ఉన్నాడు విశ్వాస వీరుడు అబ్రహాము. చేసిందే తప్పు పని. అసలు భార్య కాని దాన్ని అన్డిజర్వింగ్ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? భార్య స్థానంలో పెట్టాడు. మళ్ళీ ఏమంటా ఉన్నాడు? వాళ్ళకు పుట్టిన పిల్లోడిని తీసుకొచ్చి, ప్రభువా ఈ బిడ్డకి నువ్వు ఇస్తానన్న వాగ్దానం ఉంది కదా, ఈ వాగ్దానాన్ని ఈ బిడ్డ ద్వారా నెరవేర్చంటా ఉన్నాడు అబ్రహాము. విశ్వాస వీరుడు తప్పు మీద తప్పు చేస్తా ఉన్నాడు. అసలు హాగరుతో వెళ్ళి బాబుని కనడమే తప్పు. అసలు హాగర్ని పెళ్లి చేసుకోవడమే తప్పు. హాగర్ని తీసుకొచ్చి స్వతంత్రరాలు స్థానానికి పెట్టాడు, భార్య స్థానానికి పెట్టాడు. వాళ్ళతో పుట్టిన పిల్లోడిని బహుశా పెరిగే కొద్దీ ఇష్మాయేలు మీద ప్రేమ పెంచుకున్నాడేమో. ఏమంటాడు తెలుసా? ఈ పిల్లోడిని నువ్వు ఇస్తా అన్న వాగ్దానం ద్వారా నెరవేర్చు, నీ సన్నిధిలో పెరిగే భాగ్యాన్ని దయచేయి అంటా ఉన్నాడు. దేవుడు ఏమని సమాధానం చెప్పాడు చూడండి. ఇంగ్లీష్లో అయితే స్ట్రైట్గా నో అని ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే తర్వాత వచ్చిన నో అని ఉంటుంది. చదవండి, తర్వాత మాట చదవండి. దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుణ్ణి కనును, నీవతనికి ఇస్సాకు అని పేరు పెడు. ఈయన ఏమని ప్రార్థన చేశాడు? 17వ వచనంలో ఏమని ప్రార్థన చేశాడు? మనసులో ఏమని అనుకున్నాడు? 17వ వచనంలో చదవండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వాడంట. సర్కాస్టిక్గా నవ్వాడు. ఎవరి మీద నవ్వాడు? ఇప్పుడు నేను వంశీ దగ్గరికి వెళ్ళి, నేను నీకు ఇప్పుడు 10 లక్షలు ఇస్తానని అనుకోండి, సర్కాస్టిక్ నవ్వునవుతాడు అంటాడు కదా. అలాగా అబ్రహాం గారు మొదట దేవుణ్ణి నమ్మలేదు, రెండవది దేవుడికి సాయం చేద్దాం అనుకున్నాడు, మూడవది దేవుడిని చూసి నవ్వుతున్నాడు. నవ్వేమంటుండే తెలుసా? చదవండి. నాకు 100 ఏళ్ళు, మా ఆవిడికి. ఆ విషయం చెప్పిన తర్వాత కూడా దేవుడు 18వ వచనంలో ఏమంటున్నాడు అబ్రహాం గారితో? ఇంగ్లీష్లో చదువుతారు ఎవరని మాట? ఏమన్నాడు దేవుడు? నో అన్నాడు. స్ట్రైట్గా నో చెప్తా ఉన్నాడు ఆయన. నువ్వు చేసింది తప్పయ్యా, పెళ్లి చేసుకోవడమే తప్పు, పిల్లోడిని కండమే తప్పు, మళ్ళీ పిల్లోడిని తీసుకొచ్చి ఏమంటున్నావు? నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ పిల్లోడి జీవితంలో నెరవేర్చమంటున్నావు. You are elevating an undeserved candidate to be a deserved candidate. ఎలివేట్ చేస్తూ ఉన్నావు నువ్వు, ఆ బాండేజ్ని ఎలివేట్ చేస్తూ ఉన్నావు. మనం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, మన సొంత ప్రయత్నాలు. ఆదాము హవ్వ గారు కూడా చేయొద్దన్న పని చేశారు. అబ్రహాం గారు కూడా విధేయత చూపించాలి. ఇక్కడ అవిధేయత చూపించాడు. మళ్ళీ ఏమంటా ఉన్నాడు? ఈ పిల్లోడిని దీవించు, ఈ పిల్లోడిని నీ సన్నిధిలో పెరిగే భాగ్యం దయచేయి అంటున్నాడు. కానీ ఆదాము హవ్వ గారి విషయం దగ్గరకు వచ్చినప్పుడు ఆ పండు తినొద్దన్నాడు దేవుడు. తిన్నారు. వాళ్ళ స్టోరీ కూడా సిమిలర్గానే ఉంటుంది. ఆలోచించండి. ఇద్దరిలో ఫస్ట్ ఎవరు తిన్నారు పండుని? ఎవరు తిన్నారు? ఎవరి దగ్గర తీసుకొచ్చింది ఈ పండుని? ఏమన్నది? తినమన్నదా? ఆదాము గారు ఏం చేయాలా? అబ్రహాము గారు హాగర్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే అబ్రహాం గారు ఏం చెప్పాలా? వద్దనలా? వద్దనలే. హవ్వ గారు ఏం చెప్పింది? పండు తినమంటే ఏమని చెప్పాలి? ఆదాము గారు దేవుడు తినొద్దన్నాడు కదా అని చెప్పాలా? చెప్పలే. అవిధేయత చూపించారు. అవిధేయత చూపించిన తర్వాత ఏం చేశారంటే చూడండి, వాళ్ళు ఎక్కడ దేవుడు వాళ్ళని శిక్షిస్తారో వాళ్ళు మాకు బట్టలు లేవు, దిగంబరులుగా ఉన్నామన్న విషయం తెలిసిపోయిందంట. వెంటనే ఒక విషయం చేశారు చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, దిగంబరులమని తెలుసుకొని ఏం కుట్టుకున్నారు? అంజూరపు ఆకులు కుట్టి ఏం చేసుకున్నారు? బట్టలు తయారు చేసుకున్నారు అంజూరపు ఆకులతోటి. ఆలోచించండి, అంజూరపు ఆకులు ఎంత ఉంటాయి?
అంజూరపు ఆకులు ఎంత ఉంటాయండి? చిన్నగా ఉంటాయా? పెద్ద పెద్దగా బనానా లీవ్స్ లాగా ఉంటాయా? తప్పు చేశాడు, అవిధేయత చూపించాడు, తన బలం మీద ఆధారపడ్డాడు, తన క్రియల మీద ఆధారపడ్డాడు. డిజాస్టర్ అయిపోయింది. డిజాస్టర్ అయిపోయిన తర్వాత కూడా దేవుని వైపుకి వెళ్ళి దేవుని దగ్గరికి పరిగెత్తి, ప్రభువా నేను తప్పు చేశాను, నేను పశ్చాత్తాపడతా ఉన్నాను, ఈ తప్పు నేను చేయకుండా ఉండాల్సిందే, నువ్వు తినవద్దన్న పండు నేను తిన్నాను అనకుండా వెళ్ళి మళ్ళీ సొంత బలం మీద ఏం ఆధారపడ్డాడు? సొంత బలం మీద ఆధారపడి ఏం తయారు చేసుకున్నాడంటే చిన్న చిన్న అంజూరు పాకులు తీసుకొచ్చి దాంతో బట్టలు కుట్టుకున్నాడంట. కుట్టుకొని తన తప్పుని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది హాగరు నిబంధన. మనం ప్రయత్నిస్తూ ఉంటాం టు కవర్ అవర్ సెల్ఫ్స్. మనం ప్రయత్నిస్తూ ఉంటాం అచీవ్ చేయడానికి, మనం ప్రయత్నిస్తూ ఉంటాం స్వతంత్రులుగా అయిపోవడానికి. మన ప్రయత్నమే ఉంటుంది, మన బలమే ఉంటుంది. ఎంతగా ఉంటుంది అంటే చిన్న చిన్నగా ఉంటాయి, అవి సరిపోవు కూడా మనకి, మన దిగంబరత్వాన్ని కప్పవు కూడా పూర్తిగా. కానీ దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో తెలుసా? దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో తెలుసా? అదే ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. 3వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. దేవుడైన యెహోవా అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి, ఇప్పుడు ఆలోచించండి, చర్మపు చొక్కాయిలు చేయించినప్పుడు కవర్ అయి ఉంటుందా పూర్తిగా? మనిషి తన బలం మీద ఆధారపడినప్పుడు ఏం పొందుకున్నాడు? అంజూరపు ఆకులు పొందుకున్నాడు. తర్వాత దేవుడు వచ్చి ఏమి ఇవ్వాల్సి వచ్చింది? చర్మపు చొక్కాలు ఇవ్వాల్సి వచ్చింది. ఇది హాగరు నిబంధన, ఇది శారా నిబంధన. ఏ నిబంధనలో ఉన్నావు నువ్వు అనేది ప్రశ్న. పౌలు గారు కూడా వాళ్ళని అడుగుతా ఉన్నాడు, ఏంటి నీ నిబంధన? వాట్ ఈజ్ యువర్ టెస్టిమెంట్? నీ నిబంధన ఏంటి? ఏ నిబంధన పాటిస్తా ఉన్నావు? హాగరు నిబంధన ధర్మశాస్త్రము మనుషుల వలన ఇవ్వబడినది. శారా నిబంధన కృప, దేవుడు ఇవ్వాలనుకున్నది. జాగ్రత్తగా వినండి. శారా నిబంధన కృప, దేవుడు ఇవ్వాలనుకున్నది. కానీ మనిషి తన క్రియల మీద ఆధారపడి, మనిషి తన బలం మీద ఆధారపడి ఏం తెచ్చుకున్నాడు అంటే హాగరు నిబంధన తెచ్చుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు పౌలు గారు గల్తీలకు రాసిన సంఘంలో అబద్ధ బోధకులతో ఏం చెప్తున్నాడో తెలుసా? 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, ఇంకొకటి కొత్త నిబంధన. పాత నిబంధన అంటే ధర్మశాస్త్రము, మీరు పాటిస్తా ఉన్న 5 పంచకాండాల పుస్తకాలు, పెంటెట్యూక్, అందులో ధర్మశాస్త్రముగా ఉన్నది, హాగరు నిబంధనగా ఉన్నది. మీరు చెప్తా ఉన్నారు కదా మీరు అబ్రహాము సంతానమని, ఇంతకు మీరు ఏ నిబంధన అని ప్రశ్నిస్తూ ఉన్నాడు వాళ్ళని. వాట్ ఈజ్ యువర్ టెస్టిమెంట్? ఏ నిబంధన మీరు? వాగ్దాన పుత్రులైన కృపకు పాత్రులైన శారా నిబంధన, లేదా మీ క్రియల మీద ఆధారపడే హాగరు నిబంధన, ధర్మశాస్త్రపు నిబంధన? క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు వాళ్ళని, అడుగుతా ఉన్నాడు వాళ్ళని. ఈరోజు దేవుడు కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ, ఏ నిబంధన మీది? వాట్ ఈజ్ యువర్ టెస్టిమెంట్? ఏ నిబంధనలో ఉన్నారు? ఇఫ్ యూఆర్ రన్నింగ్ త్రూ యువర్ వర్క్స్, నీ పనుల మీద ఆధారపడతా ఉంటే కనుక నువ్వు ఇంకా హాగరు నిబంధనలోనే ఉన్నావు. ఇంకా నువ్వు దేవుని వైపే పూర్తిగా సంపూర్ణంగా కృపకు పాత్రుడుగా ఉన్నావు అంటే నువ్వు శారా నిబంధనలో ఉన్నావు. మనకు తెలియకుండానే మన జీవితంలో హాగరు నిబంధన ఉంటుంది. మనకు తెలియకుండానే మన జీవితంలో హాగరు నిబంధన ఉంటుంది. కొంతమందిని చూస్తూ ఉంటాను నేను, చక్కగా వాడబడతారు పెళ్ళికి ముందు అమ్మాయిలు, పెళ్ళైన తర్వాత మళ్ళీ కనపడరు, వాళ్ళ గిఫ్టే కనపడదు. ఏంటి అంటే హస్బెండ్ బయటికి రానివ్వడు. ఏ నిబంధన? హాగరు నిబంధన. బాండేజ్లో పెడుతుంది, స్లేవరీలో పెడుతుంది. కొంతమంది ఉంటారు పెళ్ళికి ముందు అసలు బయట కనపడకపోవచ్చు, పెళ్ళైపోయిన తర్వాత భర్త ప్రోత్సాహంతో అద్భుతంగా వాడబడతారు. ఏ నిబంధన? శారా నిబంధన, కృప, ఫ్రీడమ్. వన్ ఈజ్ ఫ్రీడమ్, అనదర్ వన్ ఈజ్ స్లేవరీ. ఏ నిబంధనలో ఉన్నావు? ఏ నిబంధన కోరుకుంటా ఉన్నావు? పెళ్లి ప్రసంగం చెప్పేటప్పుడు ఎక్కువ చెప్తా ఉంటా, పురుషులు స్త్రీలను ఎలివేట్ చేయాలి. తన నిబంధన అయిన స్త్రీని దే హ్యావ్ టు ఎలివేట్ దెమ్. చాలా మ్యారేజెస్లో ప్రాబ్లం ఏంటి అంటే ఈరోజు పెళ్ళైన తర్వాత అమ్మాయిలు కనపడరు, వాళ్ళు ఎక్కడున్నారో కూడా కనపడరు. వంటింటి కుందేలు అంటారు చాలామందిని, కిచెన్లోనే కనిపిస్తారు. పెళ్ళికి ముందు అద్భుతంగా వాడబడతారు, పెళ్లి తర్వాత ఎక్కడా కనపడరు. ఎందుకంటే రూల్స్. భర్త బాండేజ్లో పెడతాడు, రూల్స్లో పెడతాడు. సంగమా, దేవుడు మాట్లాడుతాను, యూ షుడ్ నాట్ బి ఇన్ హాగర్స్ టెస్టిమెంట్. హాగర్ యొక్క నిబంధనలో ఉండడానికి వీల్లేదు. మీ భార్యలను హాగరు నిబంధనలో పెట్టడానికి వీల్లేదు. పురుషులతో మాట్లాడుతా ఉన్నా, అది గుర్తు చేస్తా ఉన్నాడు. వెనక్కి వచ్చేద్దాం 23వ వచనంలోకి వచ్చేద్దాం.
23వ వచనం. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఏం చెప్తున్నాడో తెలుసా? దాసి వలన ఎవరైతే పుట్టాడో ఇట్ ఈస్ అ న్యాచురల్ బర్త్. అబ్రహాము గారు హాగరు గారు కలిసినప్పుడు వాళ్లకు పుట్టిన ఆ ఇష్మాయేలు, ఇట్ ఈస్ అ న్యాచురల్ బర్త్, న్యాచురల్గా పుట్టాడు. కానీ దేవుని ప్రామిస్ ఎలా ఉంటుందో తెలుసా? అది న్యాచురల్గా ఉండదు, సూపర్ న్యాచురల్గా ఉంటుంది. దేవుడు న్యాచురల్ ప్రామిస్ చేశాడా, సూపర్ న్యాచురల్ ప్రామిస్ చేశాడా అబ్రహాముకి? ఎందుకు అబ్రహాం ఏమన్నాడు? నాకు 100 ఏళ్ళు వచ్చాయి, మా ముసలిదానికి ఏమో 90 ఏళ్ళు వచ్చాయి, మీ ఇద్దరం ముసలోళ్ళం అయిపోయినాం, మా ఇద్దరికి పిల్లల్ని ఇస్తానన్నావు, నువ్వేమో సూపర్ న్యాచురల్గా ఇస్తానంటున్నావు, మేమేమో న్యాచురల్గా ట్రై చేస్తాం. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం, ప్రభా ఈ న్యాచురల్గా పుట్టిన ఇష్మాయిల్ని తీసుకొచ్చి నీ సంఘంలో ఉండే భాగ్యం దయచేయమంటే దేవుడు ఏమంటాడు? నో, నీ భార్య పిల్లల్ని కంటది, నీ భార్యకు కుమారుడు అనుగ్రహించబడను, అతనికి నువ్వు ఇస్సాకని పేరు పెడతావు. ఆయన పేరు కూడా కన్ఫర్మ్ చేసి పంపించాడు. అబ్రహాం గారికి తెలియక ఈత కొడుతూ ఉన్నాడు, శారమ్మ గారికి తెలియక ఈత కొడు, ఆ ఎర్ర సముద్రం 2 పాయలు అవుతుందని తెలియదు, ఈత కొడుతూనే ఉన్నారు, కొట్టి 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 మెస్అప్ చేసుకున్నారు, లైఫ్ని అలసిపోయారు. చెప్తా ఉన్నాడు, దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టిన, హీజ్ అ న్యాచురల్ బార్న్. కానీ దేవుడు ఇచ్చింది సూపర్ న్యాచురల్ ప్రామిస్. సూపర్ న్యాచురల్గా పుడతాడు ఇష్మాయేల్. మరి ఈ ఇప్పటి వరకు ప్రపంచంలో 100 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి పిల్లలు పుట్టారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ రోజుల్లో అయితే అది సూపర్ న్యాచురల్ బర్త్. హల్లెలూయా. అలాంటి వాగ్దానం ఇస్తా ఉన్నాడు దేవుడు. కానీ నువ్వేం కోరుకుంటావో తెలుసా? నీ జీవితంలో న్యాచురల్ థింగ్స్ జరగాలి, నీ జీవితంలో హాగర్ లాంటివి జరగాలని కోరుకుంటావు. దేవుడేమో శారా లాంటి నిబంధన ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. ముందుకు వెళ్ళి చదువుదాం 24వ వచనం. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు వాళ్ళిద్దరు 2 నిబంధనలై ఉన్నారంటే, ఒకళ్ళు ధర్మశాస్త్రానికి సాదృశ్యం, ఇంకొకళ్ళు కృపకు సాదృశ్యం. చదవండి. వాటిలో ఒకటి సీనాయి కొండ, ఒకళ్ళు సీనాయి కొండ అంట. సీనాయి కొండ అంటే ఏంటి? సీనాయి కొండ దేనికి సాదృశ్యంగా ఉంది? మోషేకి ధర్మశాస్త్రం అక్కడే ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఇందులో సీనాయి కొండ ఎవరు? శారమ్మ గారా, హాగర్ గారా? హాగర్ గారు. చదవండి. సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనని ఎవరైతే హాగరు సంతానంలో వచ్చారో వాళ్ళందరూ దాసులే. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారో వాళ్ళందరూ దాసులే. ఆ సంతానంలో వచ్చింది ఎలా అయితే దాస్యత్వంలో ఉంటుందో, ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళందరూ దాస్యత్వంలో ఉంటారు. తర్వాత వచనం, ఇది హాగరు, ఈ హాగరు అన్నది సీనాయి కొండే ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. ఇప్పుడు పౌలు గారు గలతీ సంఘంతో ఏం గుర్తు చేస్తా ఉన్నాడో తెలుసా? ఆమె సీనాయి కొండ ధర్మశాస్త్రం లాంటి దాస్యత్వం ఎలాగైతే ఉందో, ప్రస్తుతం మీ ఎదుట కనిపిస్తా ఉన్న యెరూషలేము ఏదైతే ఉందో అది కూడా తన పిల్లల చేత దాస్యత్వంలోనే ఉంది. ఎందుకు? యెరూషలేము సంఘములు, యెరూషలేము మందిరంలో ఎప్పుడు ఏం జరుగుతాయి? ఆచార భక్తి, సున్నతి, రకరకాల విషయాలు జరుగుతాయి. ఎప్పుడు క్రియలు 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 క్రియలు, ధర్మశాస్త్రం 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 ధర్మశాస్త్రం. ఆయన గుర్తు చేసి చాలా క్లియర్గా, ఇప్పుడు మీ ఎదుట యెరూషలేము కనిపిస్తూ ఉంది కదా, ఈ యెరూషలేము కూడా ధర్మశాస్త్ర సంబంధమై ఉన్నది. ఈ యెరూషలేము కూడా హాగరు సంతానమై ఉన్నది. ఈ యెరూషలేము కూడా దాస్యత్వములో ఉన్నది. అయితే ఒక యెరూషలేము రాబోతా ఉంది. చదవండి, తర్వాత మాట చదవండి. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉంది. ఇక్కడ మీ కళ్ళ ముందు కనిపిస్తున్న యెరూషలేము అయితే ధర్మశాస్త్రంలో దాస్యముగా ఉంది. కానీ పైన ఒక యెరూషలేము ఉంది, ఒక నూతన భూమి, నూతన యెరూషలేము ఉంది, అది స్వతంత్రంగా ఉంది. అందులో పుట్టిన పిల్లలందరూ కూడా స్వతంత్రులుగానే ఉంటారు. డిఫరెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని పాటించే యూదులు, క్రీస్తు కృపను పొందుకున్న క్రైస్తవులు అంటే మనము యూదుల వలె యెరూషలేముకు వెళ్ళి దేవుణ్ణి నమ్ముకోలే. యెరూషలేము వైపుకి మనం చూడట్లే. ఫిజికల్ స్ట్రక్చర్స్ మీదకి మనం చూడట్లే. దాసులుగా మనం ఉండట్లే. మనం స్వతంత్రులుగా ఉన్న మనం అసలు యెరూషలేమును చూడకయే, యెరూషలేము నిబంధనలు పాటించకయే మనము కొత్త నిబంధనలో, కృపలో ఆ నూతన యెరూషలేమునకు వారసులమై ఉన్నాము. హల్లెలూయా.
ఆయన ఆ నూతన యెరూషలేముకు వారసులుగా మనల్ని చేస్తా ఉన్నాడు. తర్వాత మాట చదువుదాం. అది మనకు ఏంటి? మనకు తల్లంట పైనున్న. ఈ మాట ఎందుకు స్ట్రెస్ చేస్తానంటే జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఈ మాట ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, ఎప్పుడైనా బస్ స్టాండ్ దగ్గర ఉన్నప్పుడు కొన్ని బ్యాచ్లు వస్తాయి మీ దగ్గరికి, క్రిస్టియన్సే వాళ్ళు. ఎక్కడైనా బస్ స్టాండ్ దగ్గర ఉన్నా, ఎక్కడన్నా మీరు బైక్ మీద ఏదైనా వెళ్తా ఉన్నా ఆపి మీకు పాంప్లెట్స్ ఇస్తారు. ఆ బ్యాచ్ ఏంటి అంటే యెరూషలేము తల్లి బ్యాచ్. అది జాగ్రత్తగా వినండి. ఇక్కడ యెరూషలేము కొత్త నిబంధనకు సాదృశ్యముగా ఉన్నది, శారాకు సాదృశ్యంగా ఉన్నది. ఈ కొత్త యెరూషలేము పరలోకము లేదా దేవుని రాజ్యానికి సాదృశ్యముగా ఉన్నది. అయితే కొన్ని బ్యాచ్లు తయారైనాయి. ఏంటి ఈ బ్యాచ్లు అంటే, ఈ వచనాన్ని పట్టుకొని యెరూషలేము తల్లి అనే సంఘాలు స్థాపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, దేవుడు పురుషుడు తండ్రి కాదు, యెరూషలేము తల్లిని పూజించాలంట మనం. వాళ్ళు ఎవరికి పూజిస్తారంటే యెరూషలేము అనే తల్లికి పూజిస్తూ ఉంటారు. జెండర్ సెంట్రిక్గా మాట్లాడుతూ ఉంటారు ఈ వచనాన్ని పట్టుకొని. అది మనకి తల్లి అయి ఉన్నది అనే మాట ఉంది కదా, ఈ వచనాన్ని పట్టుకొని యెరూషలేము తల్లి, హోలీ మదర్ అనే చర్చెస్ ఏర్పాటైనాయి. ఒక భయంకరమైన కల్ట్ సంఘాలు అవి, ఒక భయంకరమైన దుర్బోధ సంఘాలు. మీకు ఎప్పుడో అప్పుడు బస్ స్టాండ్ దగ్గర కనిపిస్తారు వీళ్ళు. ఎప్పుడో అప్పుడు పాంప్లెట్ పట్టుకొని వస్తారు, చాలా నీట్గా ఉంటారు, మంచిగా రెడీ అవుతారు, బుక్ ఆఫ్ మార్మన్స్ లాగా ఇన్షర్ట్ చేసుకొని నీట్గా టై కట్టుకొని వస్తారు, పాంప్లెట్స్ ఇస్తారు. అందుకే చెప్తా ఉన్నా, ఏ పాంప్లెట్ పడితే ఆ పాంప్లెట్ తీసుకోవద్దు. ప్రతిదీ సువార్త కాదు. యెరూషలేము తల్లి అనే వాళ్ళు కనిపిస్తారు. ఒకవేళ వాళ్ళు కనిపిస్తే అక్కడే క్వశ్చన్ చేయండి, లేదా నాకు ఫోన్ చేయండి, లేదా మన చర్చకి తీసుకొని రండి, మాట్లాడదాం వాళ్ళతోటి. ఒక భయంకరమైన దుర్బోధ శాఖ పుట్టుకొస్తూ ఉంది. ఎన్ని వందల సంఘాలు కట్టారు తెలుసా? ఎన్ని ఊళ్ళల్లోకి వెళ్ళి వీళ్ళు పరిచర్యలు చేశారు తెలుసా? ఎన్ని ఊళ్ళల్లో సంఘాలు కట్టారు తెలుసా? ఎంతమంది విశ్వాసులను పాడు చేస్తారు తెలుసా? యెరూషలేము తల్లి అనే బోధ. తండ్రికి ప్రార్థన చేయరు, ఇంకా వాళ్ళు తల్లికే ప్రార్థన చేస్తారు. విచిత్రమైన విషయం ఏంటి అంటే, గలతీయులకు రాసిన పత్రిక ఆయన ఎందుకు రాశాడు అంటే అబద్ధ బోధలకు వ్యతిరేకంగా. వాళ్ళు అదే గలతీయులకు రాసిన పత్రికలోంచి ఒక వచనం తీసి ఏం తయారు చేశారు? మళ్ళీ అబద్ధ బోధ తయారు చేశారు. ఆయన ఏ అబద్ధ బోధలకైతే వ్యతిరేకంగా గలతీయులకు రాసిన పత్రిక రాస్తాడో అందులోంచే యెరూషలేము తల్లి అనే ఒక అబద్ధ బోధను సృష్టించారు. ఏమైనా చేయగలుగుతాం మనం, చేస్తామా? పాట మాత్రం ఏమైనా చేయగలవు అని ఆయనకు పాడతాం, మనం ఏమైనా చేయగలం, మనమే స్థిరపరిచేస్తాం, మనమే బలపరిచేస్తాం. పాట మాత్రం అద్భుతంగా పాడతాం, ఏమైనా చేయగలవు, కానీ మనం మార్చేసుకోవాలనుకుంటాం కదని. ఒకసారి ఆలోచించండి, శారమ్మ గారు ఈ పాట పాడుతుంటే ఎంత హిపోక్రిటికల్గా ఉంటుంది. శారమ్మ గారు ఈ పాట పాడుతుంది అనుకుందాం. పొద్దున్నే హాగర్ని తీసుకెళ్ళి ఎవరికి పెళ్లి చేసింది? అబ్రహాంకు పెళ్లి చేసి సాయంత్రం వచ్చి ఏం పాట పాడుతుంది చర్చిలో? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, స్థిరపరచువాడవు. కానీ పొద్దున్న ఏం చేసింది? కానీ దేవుడికి ప్రార్థన చేస్తుంది, దేవుడికి పాట పాడుతుంది. మన పాటలు అలాగే ఉంటాయి, మన వర్షిప్ అలాగే ఉంటుంది. యెరూషలేము తల్లి అనే సంఘం. తర్వాత వచనం చదువుదాం, 27వ వచనం. ఇందుకు సంతోషించుము, బిగ్గరగా కేకలు వేయము, ఏలయనగా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై, మనము ఎవరికి సంతానమై ఉన్నాము? ఇస్సాకు సంతానమై ఉన్నాము, వాగ్దానపు సంతానమై ఉన్నాము. ఇప్పుడు ఎవరైతే ఎదురుగా మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటా ఉన్నారో వాళ్ళకి అబ్రహాముకి 2 పిల్లలు ఉన్నారు, అందులో మీరే సంతానము అని గుర్తు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మీకు గుర్తు చేస్తా ఉన్నాడు, మీరు ఇస్సాకు సంతానమా లేదా ఇష్మాయేలు సంతానమా? మీరు శారా నిబంధన లేదా హాగరు నిబంధన? ఎవరు నిబంధన మీరు? వాట్ ఈజ్ యువర్ టెస్టిమెంట్? ఏ నిబంధన మీరు? ఏ సంతానం మీరు? తర్వాత వచ్చిన చదవండి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుతుంది. అప్పుడు శరీరానికి పుట్టినవాడు ఇష్మాయేలు ఎవరైతే ఉన్నాడో ఆత్మకు పుట్టిన ఇస్సాకుని హింస పెట్టాడంట. ఎందుకు పౌలు గారు ఆ మాట రాస్తా ఉన్నాడో మనకు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం బయలుపరిచాడో మనకైతే తెలియదు. అయితే బైబిల్లో ఒక సందర్భం ఉంది,
ఏంటి ఆ సందర్భము అంటే, ఇస్సాకు గారు పాలు విడిచిన తర్వాత అబ్రహాము గారు ఒక విందు చేస్తాడు. చూద్దామా ఒకసారి. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆదికాండం 21వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. మరియు చెప్పును కదా అనను, పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. ఇస్సాకు పాలు విడిచాడంట. పాలు విడిచిన రోజు అబ్రహాము గొప్ప విందు చేశాడు. ఇట్ ఈస్ అ హ్యాపీ మూమెంట్, ఇట్ ఈస్ అ జాయస్ మూమెంట్. ఆ రోజు ఏం జరిగింది చూడండి. ఆ విందు జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు అబ్రహామునకును ఐగుప్తురాలైన హాగరుకును కనిన కుమారుడు ఎవరిని పరిహసిస్తా ఉన్నాడు? ఇస్సాకును పరిహసిస్తా. అంటే ఎగతాళి చేస్తా ఉన్నాడు. ఏం జరిగిందో తెలీదు. వాళ్ళ ఇంట్లో విందు జరుగుతూ ఉంది, ఫీస్ట్ జరుగుతూ ఉంది. మన భాషలో చెప్పాలంటే ఒక గొప్ప ఫంక్షన్ జరుగుతూ ఉంది. మంచి మేకపోటేళ్ళు దిగినాయి, అందరూ విందు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషంగా ఉన్న టైంలో హాగరుకు పుట్టిన సంతానము ఇష్మాయేలు ఎవరిని ఎగతాళి చేస్తా ఉన్నాడంట? షారాకు పుట్టిన ఇస్సాకుని ఎగతాళి చేస్తా ఉన్నాడంట. పౌలు గారు కూడా అదే గుర్తు చేస్తున్నాడు. అప్పుడు ఎలా అయితే ఎగతాళి చేశాడో, అప్పుడు ఎలా అయితే ఇష్మాయేలు ఇస్సాకుని ఎగతాళి చేస్తాడు, ఇప్పుడు మన కళ్ళ ముందు కూడా పరిస్థితులు అలాగే కనిపిస్తూ ఉన్నాయి. వారు మనల్ని ఎగతాళి చేస్తూ ఉన్నాడని గలతీల పత్రికలో చెప్తా ఉన్నాడు. అప్పుడు పౌలు గారు చెప్పిన సందర్భం ఏంటి అంటే, ధర్మశాస్త్రానికి లోబడే వాళ్ళు కృపని పాటించే వాళ్ళని చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే, మీకు సున్నతి లేదు, మీరు పండగలు ఆచరించారు, మీరు పలానా పంది మాంసం తింటారు, మీకు నచ్చినట్టుగా చేస్తారు, మీకు నచ్చినట్టుగా ఉంటారు అని ఎగతాళి చేస్తూ ఉన్నారేమో, దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు ఈ సందర్భంలో ఒకవేళ మనం అన్వయించుకుంటే గనక చూడండి, క్రైస్తవుల్ని ఎక్కువ ఎగతాళి చేసే వాళ్ళల్లో వాళ్ళే ఉంటారు. హాగర్ సంతానమే ఉంటారు. ఎవరు? మన బ్రదర్సే. వాళ్ళు మనతో పోటీగానే ఉంటారు. వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. వాళ్ళంట ఎగతాళి చేస్తూ ఉన్నారంట. అప్పుడు ఎలా అయితే ఎగతాళి చేస్తారో తర్వాత వచనం చదవండి. ఇందును గూర్చి ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ మనము దాసి కుమారులం కాదు. విందు జరుగుతూ ఉంది అబ్రహాం ఇంట్లో విందు జరుగుతూ ఉంది. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారుని చూసి గేలి చేశాడు, హేళన చేశాడు. లేదా ఏమన్నారో తెలియదు, ఎందుకు గొడవ వచ్చిందో తెలియదు. అది శారమ్మ గారు చూసింది. ఒకసారి 8వ వచనానికి వెళ్ళండి. మళ్ళీ 21వ అధ్యాయం 8వ వచనానికి వెళ్ళండి. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనంలోకి వెళ్ళండి. 8వ వచనంలోకి వెళ్ళండి. ఆ పిల్లవాడు పెరిగి విందు చేసెను. సారా చూసి ఈ దాసిని, ఈ కుమారుణ్ణి ఏమన్నదామే? ఎల్లగొట్టమని చెప్పింది. అంటే అప్పటి వరకు విచిత్రంగా అబ్రహాం గారు హాగర్ని, ఇష్మాయిల్ని ఎక్కడ పెట్టుకున్నాడు? తెలియకుండా. ధర్మశాస్త్రాన్ని అప్పటి వరకు ఎక్కడ పెట్టుకున్నాం మనం తెలియనంత వరకు, రూల్స్ని ఎక్కడ పెట్టుకున్నాం మనం తెలియనంత వరకు. ఇప్పుడు శారమ్మ గారు చూసి ఏమంటా ఉంది తెలుసా? ఎలివేట్ చేశాము, అది పొరపాటు జరిగింది, ఇక మీద మనం ఆ పొరపాటు చేయడానికి వీలు లేదు, దాన్ని తరిమి వేయాలి, బయటికి తోసేయాలి. తర్వాత మాట చదవండి. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాంతో ఏం చెప్తుంది తెలుసా? నా కుమారుడైన ఇస్సాకే నిజమైన వారసుడు. మనము నిజమైన కృపకు మాత్రమే పాత్రులము, ధర్మశాస్త్రానికి పాత్రులం కాదు. ఒకవేళ మీ జీవితంలో ధర్మశాస్త్రం ఉంటే కనుక తీసేయి బయటికి. ఒకవేళ నీ సొంత క్రియల మీద ఆధారపడతా ఉంటే తీసేయి. ఒకవేళ నీ బలం మీద ఆధారపడతా ఉంటే తీసేయి. ఇంకో అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? శారమ్మ గారు మాట చెప్తా ఉంటే, హస్బెండ్ అండ్ వైఫ్కి మధ్య గొడవ జరుగుతూ ఉంటే, డిబేట్ జరుగుతూ ఉంటే, ఎవరు వచ్చారు చూడండి అక్కడికి, చదవండి. అతని కుమారుని బట్టి అబ్రహాం గారికి బాగా సాడ్నెస్ వచ్చిందంట.
అన్ని రోజులు పెంచాడు కదా కొడుకుని. కొడుకుని తీసుకొచ్చి ప్రభువా నీ సన్నిధిలో నేను ఉంచొచ్చా, ఈయనకు నా ఆస్తిలో వాటా ఇవ్వచ్చా, నువ్వు ఇచ్చిన వాగ్దానంలో కొంచెం 50% షేర్ ఇవ్వచ్చా అన్నాడు. భార్య ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో దుఃఖం కలిగింది సార్కి. తర్వాత చూడండి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్కి మధ్యలో గొడవ జరిగితే ఎవరు ఇంటర్వ్యూన్ అయ్యారు? మన ఊర్లో ప్రెసిడెంటో, మన తల్లో, మన నాన్నో కాదు. సంగమా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట ద్వారా మీతోటి. మీ ఇద్దరి మధ్య గొడవ వస్తే ఎవరు రావాలి? దేవుడే రావాలి మధ్యలోకి. మీ మదర్కి ఫోన్ వెళ్ళకూడదు ఫస్ట్. నో. చాలా ఈ మాట నేను పెళ్లి ప్రసంగాల్లో చాలా గట్టిగా చెప్తాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. చాలా కుటుంబాలు పాడైపోయింది అమ్మాయి ఒక తల్లి వల్ల. ఓవర్ ఇన్వాల్వ్మెంట్, దూరిపోవడం ప్రతి దానికి. ఫస్ట్ అమ్మాయిలు మీరు పెళ్ళైన తర్వాత మీ మదర్స్తో ఫోన్ కట్ చేయండి. ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడండి, పర్వాలేదు. వాక్యానుసారంగా, నేను వేరే మాట చెప్పట్లేదు, వాక్యానుసారంగా చెప్తా ఉన్నాను మీతోటి. మీ తల్లిని తండ్రిని విడిచి మీ భర్తను హత్తుకోవాలి. భర్త కూడా తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంది. శారమ్మ గారు అన్నారు, ఈయన ఏడుస్తా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడంట కొడుకు గురించి. శారమ్మ గారు తిట్టి నేను బయటకు వెళ్ళగొట్టు అన్నది. పాపం అబ్రహాం గారు బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు అని చెప్పేసి దేవుడే వచ్చాడంట. దేవుడు వచ్చాడు ఏమన్నాడు చూడండి, ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి దుఃఖపడొద్దు, నువ్వు దుఃఖపడొద్దయ్యా, నీకు వేరే ఫ్యామిలీ పెట్టిస్తానడా, నువ్వు దుఃఖపడొద్దయ్యా, నీకు వేరే ఫ్యామిలీ పెట్టిస్తాను అనలే ఆయన. చదవండి, సారా నీతో చెప్పు ప్రతి విషయమును ఆమె మాట విను అంటా ఉన్నాడు ఆయన. సారా ఏం మాట చెప్పింది? ఎలాగొట్టమంది, నీ భార్య చెప్పిన మాట విను. గాడ్ ఈజ్ అఫర్మింగ్ ఇట్. దేవుడే స్వయంగా అఫర్మ్ చేస్తా ఉన్నాడు అక్కడ. నీ భార్య చెప్పిన మాట విను, వెళ్ళగొట్టు. ఎందుకంటే ఎప్పటికీ ఆ దాసుడు స్వతంత్రురాలు కాలేడు. నువ్వు తెచ్చిపెట్టుకున్నావు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు పిల్లల్ని కన్నావు. నేను అప్రూవ్ చేయలే అది. ఐ డిడ్ నాట్ అప్రూవ్. నేను నీకు వాగ్దానం చేశాను, పిల్లల్ని ఇస్తాను. నేను వాగ్దానం చేశాను, ఇస్సాకు పుట్టాడు నీకు. స్వయంగా దేవుడు కలగజేసుకుని నీ భార్య మాట విను, ఆమె చెప్పింది చెయ్యి. సంగమా దేవుడు మాట్లాడుతాను. నువ్వు చాలా జాయస్ మూమెంట్లో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, అబ్రహాము విందు చేస్తున్నప్పుడు, ఆ సంతోషమైన సమయంలో ఎలాగైతే ఇష్మాయేలు ఇస్సాకును ఏడిపించాడో, ఇష్మాయేలు ఇస్సాకును ఎలా అయితే ఏ తప్పు మాట అన్నాడో, ఏ బూతు మాట అన్నాడో, ఎందుకు ఏడిపించాడో, ఏం జరిగిందో, ఎలా అయితే ఏడిపించాడో, ఈరోజు నీ జీవితంలో లీగలిజం కావచ్చు, నీ సొంత బలము కావచ్చు, నీ క్రియలు కావచ్చు, నిన్ను ఏడిపిస్తూ ఉంటాయి, టాంట్ చేస్తూ ఉంటాయి. అందుకే దేవుడు ఏమంటాడు, ఫస్ట్ వాటిని తీసేయి బయటికి. డోంట్ బి ఎ స్లేవ్ టు యువర్ ఓన్ వర్క్స్. నీ సొంత క్రియలకు నువ్వు బానిసగా ఉండకు. నేను నీకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తా ఉన్నాను, కృప అనే వాగ్దానము. ఈ కృపను స్వతంత్రురాలుగా నువ్వు పొందుకో. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? మనమందరము దాన్ని పొందుకుందాము గాక. అట్టి కృపా ధన్యత ఆయన మనకిచ్చును గాక. లేచి నిలబడదామా? చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, బలవంతుడా మీకు స్తోత్రాలు. ఈరోజు అబ్రహాము సంతానము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికే వందనాలు. ఎలాగైతే అబ్రహాముకు ఇద్దరు భార్యలుగా, ఒకరు శారా నిబంధన అయి ఉన్నారు, ఇంకొకళ్ళు హాగరు నిబంధన అయి ఉన్నారు. ప్రభువా, ఒకవేళ మా జీవితాల్లో మేము పొందుకున్న వాగ్దానాన్ని బట్టి మీ వైపు చూడకుండా, మీ మీద ఆధారపడకుండా, మా క్రియల మీద ఆధారపడితే కనుక, హాగరు లాంటి పనులు మేము చేస్తూ ఉంటే కనుక, ప్రభువా దయచేసి మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని ఆ బంధకంలోంచి విడిపించండి. మమ్మల్ని ఆ ఇబ్బందిలోంచి విడిపించండి. కేవలం మీ వైపే చూడాలి, మీ వాగ్దానము వైపే చూడాలి. ఒకవేళ మేము మా క్రియల చేత పొందుకున్న దాన్ని మీ సంఘములో ఉంచడానికి మేము నాయన ఆసక్తి చూపుతూ ఉంటే కనుక నాయన దయచేసి మమ్మల్ని గద్దించండి, మాతో మాట్లాడండి, బలపరచండి, నిలువబెట్టండి తండ్రి.
మా జీవితంలో మీ వాగ్దానము మాత్రమే నెరవేరునుగాక తండ్రి. మా జీవితంలో నువ్వు ఇచ్చిన వాగ్దానము మాత్రమే నెరవేరునుగాక. స్వతంత్రులుగానైనా మీ కృపకు నైనా మేము నిత్య పాత్రులుగా ఉందుముగాక తండ్రి. అట్టి కృప, ధన్యత, భాగ్యము మా అందరి మీద మీరు ఉంచుమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామంలో అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి, ఆయా కుటుంబాలకి ఆయన దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.